హాయ్ అండి. నేను రైతు బజార్ నుంచి చిలకడ దుంపలు తెచ్చానండి. తెచ్చి బాగా కడిగాను, నానబెట్టేసాను. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దాకా బాగా నానబెట్టి మట్టి అంతా ఉంటే బాగా కడిగేసి 2-3 సార్లు బాగా కడిగానండి. కడిగిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చి తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద స్టాండ్ పెట్టి పూరి కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదండి, అది పెట్టానండి. దాని మీద దుంపలు పెట్టి బాగా కాల్చానండి. కాలుస్తే లోపల అచ్చం వాటర్ వేసి ఉడకబెట్టిన దాని మాదిరిగా ఉందండి. నీటిలో ఉడకబెడితే దుంప చప్పదనం వస్తుంది. ఇలా కాల్చాను కదండి. నిప్పులు ఉంటే నిప్పుల మీద కాల్చుకోండి. నా దగ్గర బొగ్గులు లేవు, నిప్పులు లేవండి. అందుకే నేను స్టవ్ మీద కాల్చానండి స్టాండ్ పెట్టి. మీకు బొగ్గులు ఉంటే అందుబాటులో బొగ్గుల మీద కాల్చండి, చాలా బాగుంటాయి. కాల్చిన దుంప రుచి ఎక్కువ ఉంటుందండి. నాకు స్టవ్ మీద కాల్చిన అంత రుచి వచ్చిందంటే ఇంకా బొగ్గుల మీద కాలుస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి. ఒకసారి ట్రై చేయండి. నాకు బాగా నచ్చిందండి ఇలా కాల్చుకొని తినడము. దుంపలు కాల్చుకొని తింటేనే రుచి ఎక్కువ అండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఉంటూ పచ్చివి తింటుంటే పిల్లలు ఐడియా వచ్చేసి నేను కాల్చాను దుంపలు. కాలుస్తే అందరూ తిన్నారండి. బాగున్నాయి అన్నారు. అందుకే వీడియో పెడదాం ఉండనేసి వీడియో తీశాను, పెట్టాను. చూడండి, నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు నాకు. కొద్దిగా సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టుకున్నాను ఛానల్. నేను చాలా రోజుల కిందటే పెట్టాను కానీ నేను చేయలేకపోయానండి. కొద్దిగా వేరే పనుల మీద ఉండి చేయలేకపోయాను. వీడియో పెట్టాను నేను. చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, కమెంట్లు పెట్టండి, నా ఛానల్ని షేర్ చేయండి. నా ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుందో కొద్దిగా చెప్పండి. నాకు కమెంట్ ద్వారా చెప్పండి. నాకు కమెంట్స్లో చెప్పండి, కమెంట్ ద్వారా పెట్టండి. నాకైతే ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియక నా ఛానల్ ఎంతవరకు వెళ్ళిందో ఏంటో అని ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాను. నాకు ఎవరు కమెంట్లు కూడా పెట్టట్లేదని ఆలోచిస్తుంటాను. ఎక్కడి వరకు వెళ్ళిందో అదొకటి చెప్పండి నాకు. చూడండి, దుంపలు మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కాల్చుకొని తినండి. కడగండి ఒకసారి, వాటర్ వేసి కాల్చిన దుంపలు ఒకసారి కడగండి. వేడిగా ఉంటాయి కదండి, కడిగితే బాగా వస్తాయి. సరే అండి, ఉంటాను.